నమస్కారం ప్రేక్షకులారా, వెల్కమ్ టు ఆస్ట్రో రమణ నయ్యర్ తెలుగు ఛానల్. ఇప్పుడు మనం ఈ వారాన్ని ఒక ఫలితాలు మనం చూడబోతున్నాం. ఈ వారం ఒక ఫలితాలు మనం చూడబోతున్నాం. మనకి సోమవారం 11వ తారీఖు నుంచి మనకి ఫ్రైడే 15వ తారీఖు వరకు ఉన్న ఫలితాలు మనం చూద్దాం. ఇప్పుడు 11వ తారీఖు సోమవారం పంచాంగ వివరాలు చూద్దాం. 11వ తారీఖు మనకి సోమవారం నవమి, కృష్ణపక్షం, శతభిషక్ నక్షత్రం, మాహేంద్ర నామయోగం, వణజీకరణం ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు చాలా పాజిటివ్గా ఉన్నటువంటి విషయాలు ఏమిటి ఈరోజు అంటే, జనరల్గానే పాజిటివ్గా ఉన్నటువంటి రాశి మనకి శతభిషక్ నక్షత్రం అనే నక్షత్రం మరియు కుంభరాశి అనేది చాలా పాజిటివ్గా ఉన్నది. అదేలాగా మనకి పాజిటివ్గా ఉన్నది తులారాశి, మరి శుక్రుడు ఉండేటువంటి చోట ఇవన్నీ మనకి పాజిటివ్ రిజల్ట్స్. శనీశ్వరుడు ఉండే చోట కూడా మనకి పాజిటివ్ రిజల్ట్స్ ఇచ్చే ఒక సూచన మనకి తెలుస్తుంది. ఇప్పుడు గ్రహచారం చూద్దాం. ఇప్పుడు చంద్రుడు మనకి కుంభరాశిలో రాహుతో పాటు ఉన్నారు, శనీశ్వరుడు మీనరాశిలో ఉన్నారు. అదేలాగా సూర్యుడు, బుధుడు కలిసి మనకి మేషరాశిలో ఉన్నారు, శుక్రుడేమో వృషభ రాశిలో ఉన్నారు, గురువు ఏమో మిథున రాశిలో ఉన్నారు, కేతు ఏమో సింహరాశిలో ఉన్నారు. ఇదన్నమాట గ్రహచారం. ఇప్పుడు మేషరాశి వాళ్ళకి ఎటువంటి విషయాలు జరుగుతుంది ఈరోజు అంటే, మేషరాశి వాళ్ళకి 11వ స్థానంలో చంద్రుడు అనగా వీళ్ళు ఇంట్లో పెద్దల ఒక ఆరోగ్యం అన్నది చూసుకోవాలి. కాకపోతే ఏంటంటే, వీళ్ళకి దగ్గాల్సిన లాభాలు ఏమేమి రాలేదో అవన్నీ వచ్చే అవకాశం అన్నది ఈరోజు ఉంది. అదేలాగా వీళ్ళు ప్రాపర్టీ రిలేటెడ్గా ఏదైనా ప్రాఫిట్స్ వీళ్ళకి రావాల్సింది రాలేదు అంటే ఈరోజు రావచ్చు. లైఫ్ పార్ట్నర్ ఒక పూర్వ పుణ్యం దగ్గర నుంచి, లేకపోతే యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ దగ్గర నుంచి వచ్చే లాభాలు కూడా వీళ్ళకి వచ్చే అవకాశం అన్నది ఈరోజు బాగుంది. అదేలాగా పెళ్ళి కాని వాళ్ళకి పెళ్ళి ఫిక్స్ అయ్యే అవకాశం ఈరోజు ఉంది. కుటుంబంలో ఉన్నటువంటి విషయాలు విస్తరించే ఒక పాజిటివ్ నోట్గా విస్తరించే ఒక అవకాశం బాగుంది. ఫండ్ ఫ్లో సిచ్యువేషన్ బాగుంది. అదేలాగా మనకి ఇవన్నీ పాజిటివ్స్ మనం చూసేది. నెగటివ్ అని చూడగానే మేజర్గా మనం చూసుకోవాల్సింది ఈరోజు పిల్లలు, అదేలాగా ఇండైరెక్ట్ ఎనిమీస్, లోన్ ఫెసిలిటీస్ ఏదైనా వీళ్ళు అడుగుతున్నారన్నా అందులో కొద్దిగా ఇబ్బందులు ఉండొచ్చు. అదేలాగా వీళ్ళకి రావాల్సిన ఫండ్స్ ఏమేమి బ్లాక్ అయి ఉన్నాయో, వీళ్ళు ఎవరికైనా అప్పిచ్చారో అది రావట్లేదంటే అందులో కొద్దిగా తగాదాలు ఉండొచ్చు, లేకపోతే డిలే అయ్యే అవకాశాలు ఉండొచ్చు. స్పెక్యులేషన్ అనేది ఈరోజు చేయకుండా ఉంటే వీళ్ళకి మంచిది. ఇన్ టోటల్ మనం చెప్తే ఈరోజు చాలా మంచి రోజు మేషరాశి వాళ్ళకి. వృషభ రాశి అనగానే ఈరోజు శుక్రుడు చాలా బలంగా ఉండేటువంటి ఒక రోజు కాబట్టి వీళ్ళకి మంచి రిజల్ట్స్ అన్నది స్ట్రైట్గా తెలుస్తుంది. అదేలాగా లోన్ ఫెసిలిటీస్ అనేది దొరుకుతుంది. లీగల్ కేసెస్ ఏదైనా ఉంటే అవన్నీ సెటిల్ అయ్యే అవకాశాలు బాగున్నాయి. అదేలాగా వీళ్ళకి ఎంప్లాయీస్గా ఎవరు ఉన్నారో వాళ్ళకి మంచి రోజు ఈరోజు. బిజినెస్ పరంగా ఒక ఎక్స్పాన్షన్ అనేది చేసే ఒక అవకాశం అన్నది ఈరోజు ఉంది. అది ఫారిన్ రిలేటెడ్ ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ బిజినెస్ అయితే ఇంకా పాజిటివ్ రిజల్ట్స్ అనేది వచ్చే అవకాశం చాలా బాగుంది. వీళ్ళకి రావాల్సిన లాభాల్లో ఏవేమైనా ప్రాబ్లమ్స్ ఉండుంటే అవన్నీ తీరిపోయి పాజిటివ్గా వచ్చే అవకాశం కూడా బాగుంది. నెగటివ్ అని చెప్పగానే మనకి వీళ్ళ అమ్మగారు ఒక ఆరోగ్యం అన్నది చూసుకోవాలి. ప్రాపర్టీ రిలేటెడ్ ఇష్యూస్ అన్నది ఈరోజు డీల్ చేయకుండా ఉంటే మంచిది. అదేలాగా లైఫ్ పార్ట్నర్ ఒక ఆరోగ్యం అన్నది కొద్దిగా గమనించి చూసుకోవాలి. మిథున రాశి వాళ్ళు కొత్త ప్రయత్నాలు ఈరోజు ఏం చేస్తున్నారో ఒకసారికి 4 సార్లు ఆలోచించి చేస్తే మంచిది. మెంటల్ స్టేటస్ అన్నది మనకి ఒక స్టెబిలిటీ అన్నది కావాలి. కాబట్టి ఒక పెద్దోళ్ళని పక్కన పెట్టుకొని మనం ఒక ప్రయత్నానికి వెళ్తే మంచి రిజల్ట్స్ అనేది రావచ్చు. అదేలాగా ఇంట్లో చిన్నోళ్ళ ఆరోగ్యం అన్నది మీరు చూసుకోవాలి. తమ్ముళ్ళు, అదేలాగా చెల్లెళ్ళు, వాళ్ళ ఆరోగ్యం అన్నది గమనించి చూడాల్సిన ఒక అవసరం ఈరోజు ఉంటుంది. ప్రాపర్టీ సేల్ రిలేటెడ్ అయిన ఇష్యూస్ అన్నది ఈరోజు ఉండొచ్చు. అదేలాగా ఎంప్లాయీ సపోర్ట్ సిస్టమ్ ఏమేమి ఉందో అందులో కొద్దిగా అప్స్ అండ్ డౌన్స్ అనేది ఈరోజు ఉండొచ్చు. లీగల్ కేసెస్ ఏదైనా ఉంటే ఆ బ్యాటిల్స్ అన్నది ఈరోజు కొద్దిగా డిలే అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎంప్లాయీస్కి కొద్దిగా ఇబ్బందిగా ఉండేటువంటి రోజుగా కనిపిస్తుంది.
పాజిటివ్ అయిన విషయం ఏంటంటే ఫారెన్ వెళ్ళి సెటిల్ అవ్వాలి, చదువుకోవాలి, దానికోసం ప్రయత్నిస్తున్నాను అంటే అందులో పాజిటివ్ రిజల్ట్స్ అనేది వచ్చే అవకాశం బాగుంది. పెద్ద చదువులు డాక్టరేట్ లాంటి చదువులకి ఎవరెవరు ప్రయత్నిస్తున్నారో వాళ్ళకి మంచి రిజల్ట్స్ వచ్చే అవకాశం బాగుంది. అదేలాగా స్పెక్యులేటివ్ గెయిన్ అన్నది వచ్చే ఒక అవకాశం కూడా బాగుంది. శుభ ఎక్స్పెండిచర్ అన్నది ఈరోజు ఉంది. కర్కటక రాశి వాళ్ళకి ఎట్లా ఉంటుంది అన్నది చూద్దాం. కర్కటక రాశి వాళ్ళకి రాశ్యాధిపతి అయిన చంద్రుడు 8వ స్థానంలో శతభిషక్ నక్షత్రంలో ఉన్నారు కాబట్టి ఇండైరెక్ట్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది వచ్చే అవకాశం ఉంది. లైఫ్ పార్ట్నర్ దగ్గర నుంచో బిజినెస్ పార్ట్నర్ దగ్గర నుంచో వచ్చే అవకాశం ఉంది. వీళ్ళు ఎవరికైనా అప్పిచ్చారంటే అవన్నీ రిటర్న్ వచ్చే అవకాశం ఉంది. లేకపోతే ఇన్సూరెన్స్ ద్వారా వచ్చే అవకాశాలు కూడా వీళ్ళకు ఉన్నాయి. ఫ్యామిలీ సిచ్యువేషన్ అన్నది వీళ్ళు చూసుకోవాలి, గమనించి చూడాల్సిన ఒక అవసరం ఉంది. అదేలాగా వీళ్ళ పిల్లల ఒక ఆరోగ్యం అన్నది వీళ్ళు చూసుకోవాలి. స్పెక్యులేషన్ అన్నది చేయకుండా ఉంటే వీళ్ళకి మంచిది. వీళ్ళకి రావాల్సిన లాభాలు ఏమేమి తడపడి ఉన్నాయో అవన్నీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇంట్లో పెద్దల ఒక ఆశీర్వాదం ఉంటుంది, అంతా ప్రోగ్రెసివ్గా ఉంటుంది. కొద్దిగా వీళ్ళు 8వ స్థానంలో లగ్నాధిపతి ఎస్పెషలీ చంద్రుడు అనగా కొద్దిగా మెంటల్ అప్స్ అండ్ డౌన్స్ అన్నది ఉండొచ్చు. కొద్దిగా జాగ్రత్త పడాలి, ఎందుకంటే 8వ స్థానంలో చంద్రుడు. ఇప్పుడు సింహరాశి వాళ్ళకి 11వ తారీఖు అనేది చాలా పాజిటివ్ అయిన ఒక రోజు. కొత్త ప్రయత్నాలు సక్సెస్ఫుల్ అవుతుంది. అదేలాగా మనకి బిజినెస్ పరంగా ఉన్నటువంటి విషయాలన్నీ సక్సెస్ఫుల్ అయ్యే విషయాలు బాగున్నాయి. మేజర్గా బిజినెస్ పరంగాను కొత్త విషయాలు ఏమేమి ప్రయత్నిస్తున్నారో లాభకరంగా ఉంటుంది. అదేలాగా ప్రాపర్టీ సేల్ లాంటి విషయాలు వీళ్ళకి సక్సెస్ఫుల్ అవుతుంది ఈరోజు. పార్ట్నర్ ఒక ఆరోగ్యం అన్నది వీళ్ళు చూసుకోవాలి. ఒక ఎక్స్పెండిచర్ అనేది ఉన్నది పార్ట్నర్ పరంగా, వీళ్ళు ఏదైనా ఒక ఎక్స్పెండిచర్ అనేది చేయాల్సింది అన్నది ఈరోజు ఉంటుంది. అదేలాగా పార్ట్నర్షిప్ అనేది ఫిక్స్ అయ్యే అవకాశాలు కూడా వీళ్ళకి ఈరోజు చాలా బాగుంది. చాలా రోజుల నుంచి పెళ్ళి కాని వాళ్ళకి పెళ్ళి ఫిక్స్ అయ్యే అవకాశాలు కూడా బాగుంది ఈరోజు. కన్యారాశి వాళ్ళకి మేజర్గా ఎక్స్పెండిచర్ అనేది ఈరోజు ఎక్కువగా ఉండేటువంటి రోజు. అదేలాగా కొద్దిగా బ్యాలెన్స్ చేసుకోవాలి. వర్క్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్కి వీళ్ళకి ఉన్నటువంటి రిలేషన్షిప్ వీళ్ళు బ్యాలెన్స్ చేసుకోవాలి. ఇంట్లో చిన్నోళ్ళు, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు వాళ్ళ దగ్గర కూడా వీళ్ళు రిలేషన్షిప్ అనేది కొద్దిగా మెయింటైన్ చేయాల్సిన ఒక పరిస్థితి అనేది ఈరోజు ఉంది. పార్ట్నర్షిప్లో కొద్దిగా అప్స్ అండ్ డౌన్స్ అన్నది ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. లేకపోతే అది ఒక మౌల్డ్ అయ్యి ఒక కొత్త పరిణామం అన్నది తీసుకోవచ్చు ఈరోజు. పాజిటివ్గా ఉన్నటువంటి విషయాలు ఏమిటి అంటే మనకి వీళ్ళకి ఫండ్ ఫ్లో సిచ్యువేషన్ అనేది బెటర్ అవుతుంది. ఫ్యామిలీ సిచ్యువేషన్ అన్నది బెటర్ అవుతుంది. అదేలాగా ప్రాపర్టీ బయ్యింగ్కి వీళ్ళు ఏదైనా ఇనిషియేటివ్ తీసుకుంటే అవన్నీ పాజిటివ్గా వచ్చే అవకాశాలు ఈరోజు బాగుంది. తులారాశి వాళ్ళకి చాలా మంచి రోజు. ఫండ్ ఫ్లో సిచ్యువేషన్, హెల్త్ సిచ్యువేషన్ అంతా బెటర్ అయ్యేటువంటి ఒక అవకాశం బాగుంది. అదేలాగా వీళ్ళకి ఇండైరెక్ట్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అన్నది వచ్చే అవకాశం ఉంది. ఇన్సూరెన్స్ పరంగానో లేకపోతే లైఫ్ పార్ట్నర్ దగ్గర నుంచో బిజినెస్ పార్ట్నర్ దగ్గర నుంచో అప్పులు రిటర్న్ కావడం కానీ ఇటువంటి విషయాలు వీళ్ళకి జరిగే అవకాశం బాగుంది. జాగ్రత్తగా చూసుకోవాల్సింది వీళ్ళ ఫ్యామిలీలో ఉన్నటువంటి అట్మాస్ఫియర్. అదేలాగా ఇంట్లో పెద్దలు ఒక ఆరోగ్యం అన్నది వీళ్ళు గమనించి చూసుకోవాలి. ఒక స్పెక్యులేటివ్ గెయిన్ అన్నది ఉండేటువంటి అవకాశం బాగుంది. బిజినెస్ పరంగా ఒక లాభకరమైన విషయం ఈరోజు జరిగే అవకాశం మంచిగా ఉంది. వృశ్చిక రాశి వాళ్ళు అతి జాగ్రత్తగా ఉండాలి. ఏం డెసిషన్స్ తీసుకున్నా ఒకసారికి 2 సార్లు ఆలోచించి తీసుకోవాలి. అదేలాగా బిజినెస్లో ఏం డెసిషన్స్ తీసుకున్నా అది కూడా అతి జాగ్రత్తగా వీళ్ళు తీసుకోవాలి ఈరోజు. పాజిటివ్గా ఉండేటువంటి విషయాలు ఏమిటి అంటే వీళ్ళకి ఫారెన్కి వెళ్ళి చదువుకోవాలి లేకపోతే బిజినెస్ కోసం వెళ్తున్నారు అంటే అందులో పాజిటివ్ రిజల్ట్స్ అన్నది ఉంది. అదేలాగా పెళ్లి కోసం చూస్తున్నారు లేకపోతే బిజినెస్ పార్ట్నర్షిప్ కోసం చూస్తున్నారంటే అది కూడా పాజిటివ్గా ఉండేటువంటి అవకాశం బాగుంది. ప్రాపర్టీ రిలేటెడ్ ఇష్యూస్ అంతా సక్సెస్ఫుల్ అయ్యేటువంటి అవకాశం మంచిగా ఉంది. యాన్సిస్ట్రల్ ప్రాపర్టీ నుంచి వచ్చే లాభాలు కూడా వీళ్ళకి వచ్చే అవకాశం ఈరోజు బాగుంది. తన హెల్త్ వాళ్ళు కొద్దిగా ఎక్స్ట్రా జాగ్రత్తగా ఈరోజు చూసుకోవాలి. ధనుర్రాశి వాళ్ళకి ఎక్స్పెండిచర్ అన్నది ఉన్నది. ఈరోజు చాలా ఎక్స్పెన్సెస్ అన్నది ఎక్కువ అయ్యే అవకాశాలు బాగుంది. అదేలాగా వీళ్ళకి నాన్నగారు ఒక ఆరోగ్యం అన్నది వీళ్ళు చూసుకోవాలి. ఫారెన్ వెళ్ళాలి అనుకునే వాళ్ళకి కొద్దిగా
డిఫికల్ట్ డే అని చెప్పొచ్చు ఈరోజు. పాజిటివ్గా ఉండేటువంటి విషయాలు ఏమిటంటే వీళ్ళకి రావాల్సిన లాభాలు ఏమేమి రాలేదో అవన్నీ వచ్చే అవకాశం బాగుంది. ఇంట్లో పెద్దలు ఒక ఆరోగ్యం బెటర్ అయిపోతుంది. అప్పు కోసం చూస్తున్నారు, లోన్ ఫెసిలిటీ కోసం చూస్తున్నారంటే వాళ్ళకి పాజిటివ్గా ఉంటుంది. ఎంప్లాయీస్కి చాలా మంచి రోజు ఈరోజు. మకర రాశి వాళ్ళకి ఫ్యామిలీ సిచ్యువేషన్ అన్నది బెటర్ అవుతుంది. అదేలాగా లైఫ్ పార్ట్నర్ దగ్గర నుంచి ఒక ఫండ్ ఫ్లో అన్నది వీళ్ళకి వచ్చే అవకాశం ఉంది. టోటల్గా ధనప్రాప్తి అనేటువంటి ఒక రోజు ఈరోజు. అదేలాగా వీళ్ళకి నెగటివ్ అని చెప్పేటప్పటికి కొద్దిగా ఫ్యామిలీ సిచ్యువేషన్, ఎస్పెషలీ లైఫ్ పార్ట్నర్ ఒక ఫ్యామిలీ సిచ్యువేషన్ అన్నది గమనించి చూడాల్సిన ఒక అవకాశం ఈరోజు ఉంది. అదేలాగా వీళ్ళు బిజినెస్లో మేజర్ డెసిషన్స్ ఏమేమి తీసుకుంటున్నారో ఒకసారికి 2 సార్లు ఆలోచించి తీసుకుంటే వీళ్ళకి మంచిది. కుంభరాశి వాళ్ళకి పార్ట్నర్షిప్ అనేది సెట్ అయ్యే అవకాశం ఉంది. లోన్ ఫెసిలిటీస్ అనేది దొరికే అవకాశం ఉంది. పెళ్లి కోసం చూస్తున్న వాళ్ళకి పెళ్లి ఫిక్స్ అయ్యే అవకాశం ఉంది. అదేలాగా ల్యాండ్ ప్రాపర్టీ ఏదైనా కొనుక్కోవాలనుకుంటే అందులో పాజిటివ్ రిజల్ట్స్ అన్నది ఉంది. వీళ్ళకి ఫారిన్లో వెళ్ళి చదువుకోవాలనుకునే వాళ్ళకి పాజిటివ్ రిజల్ట్స్ అందులో కూడా ఉంది. బిజినెస్ పరంగా తీసుకునే డెసిషన్స్ అనేది ఒకసారికి 2 సార్లు ఆలోచించి తీసుకోవాలి. ఫ్యామిలీ సిచ్యువేషన్, అదేలాగా ఇంట్లో చిన్నోళ్ళు, చెల్లెళ్ళు, తమ్ముళ్ళు, వాళ్ళ ఒక ఆరోగ్యం, వాళ్ళ రిలేషన్షిప్, ఇది ఒకటి మెయింటైన్ చేసుకోవాల్సిన ఒక అవసరం కూడా ఈరోజు ఉంది. మీనరాశి వాళ్ళకి చాలా యాక్షన్ ప్యాక్డ్ అయిన రోజు. కొత్త ప్రయత్నాలు సక్సెస్ఫుల్ అవుతుంది. ఇండైరెక్ట్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది దొరుకుతుంది. ఇన్ని రోజుల నుంచి ఏమి వీళ్ళకి తడపడి ఉందో అదంతా క్లియర్ అయ్యి వీళ్ళకి ముందరికి వెళ్ళే అవకాశం అన్నది బాగుంది. నెగటివ్ అని చెప్తే లోన్ ఫెసిలిటీస్ అన్నది కొద్దిగా నెగటివ్గా ఉంటుంది. లీగల్ కేసెస్ ఏదైనా ఉంటే అది కొద్దిగా డిలే అయ్యే అవకాశాలు ఉన్నాయి. నాన్నగారు ఒక ఆరోగ్యం అన్నది వీళ్ళు గమనించి చూసుకోవాలి ఈరోజు. ధన్యవాదాలు. ఈరోజు 12వ తారీఖు మంగళవారం ఎట్లా ఉందని చూద్దాం. మనకి పంచాంగ వివరాలు. దశమి తిథి కృష్ణపక్షం, పూర్వప్రోష్ఠపద నక్షత్రం, వైద్యుతి నామయోగం, భవకరణం. ఇది పంచాంగ వివరాలు. ఈరోజు పాజిటివ్గా ఉండేటువంటి రాశి మనకి కుంభరాశి, మరియు రాహు ఉండేటువంటి క్షేత్రమైన కుంభరాశి. సో ఒక గ్రహం ఒక రాశి అనేది పాజిటివ్గా ఉంది. సో ఈరోజు నెగటివ్ అని చూసేటప్పటికి మళ్ళీ మనకి సింహరాశి మరియు వృశ్చిక రాశి అనేది నెగటివ్గా ఉంది. మేషరాశి వాళ్ళకి ఎట్లా ఉంటుంది అనేది చూద్దాం. మేషరాశి వాళ్ళకి ఈరోజు ఏంటంటే ఎక్స్పెండిచర్ అన్నది ఉంటుంది. కాకపోతే ఏంటంటే శుభ ఎక్స్పెండిచర్గా ఉండేటువంటి అవకాశాలు బాగుంది. స్పెక్యులేషన్ అన్నది చేయకుండా ఉంటే వీళ్ళకి మంచిది. అదేలాగా వీళ్ళకి లాభాలు, ఎస్పెషలీ ఫారెన్ ట్రావెల్ రిలేటెడ్ అయిన విషయాలు వీళ్ళు గమనించి చూసుకోవాలి. ఈరోజు వీళ్ళకి ఒక ఇండైరెక్ట్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అన్నది, వీళ్ళకి రావాల్సిన లాభాలు ఏమేమి తడపడి ఉన్నాయో అవన్నీ వచ్చే ఒక అవకాశం బాగుంది. ఈరోజు మనకి రాహు డామినెంట్గా ఉంది కాబట్టి వీళ్ళు అతి జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే రాహు అన్నది వీళ్ళకి 11వ స్థానం, బాధక స్థానంలో ఉన్నారు కాబట్టి ట్రావెలింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. కొత్త డెసిషన్స్ ఏదైనా చూసుకుంటున్నారంటే కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. స్పెక్యులేషన్ ఏదైనా చేస్తున్నారంటే అందులో కూడా వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి. దశమి తిథి చంద్రుడు చాలా బలంగా ఉండేటువంటి తిథి కాబట్టి వీళ్ళకి ల్యాండ్ ప్రాపర్టీ అటువంటి విషయాల్లో వీళ్ళకి లాభాలు వస్తాయి. అదేలాగా వీళ్ళ అమ్మగారు ఒక ఆరోగ్యం అనేది బెటర్ అవుతుంది. కొత్త చదువు ఏదైనా వీళ్ళు ప్రారంభిస్తే అదంతా సక్సెస్ఫుల్ అవుతుంది. వాహనాలు కొనడానికి కూడా మంచి రోజు. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు బిజినెస్ పరంగా ఒక ఎక్స్పాన్షన్ అన్నది ఒకటి జరిగే ఒక అవకాశం చాలా బాగుంది. అదేలాగా వీళ్ళకి రావాల్సిన లాభాలు ఏమేమి తడబడి ఉన్నాయో అవన్నీ వచ్చే ఒక అవకాశం కూడా వీళ్ళకి బాగుంది. ఇంట్లో పెద్దోళ్ళు ఒక ఆరోగ్యం అన్నది బెటర్ అయిపోతుంది. ప్రాపర్టీ పరంగా ఏదైనా విషయాలు ఉంటే అవన్నీ కొద్దిగా అప్స్ అండ్ డౌన్స్ ఉండొచ్చు. అదేలాగా వీళ్ళ అమ్మగారు ఒక ఆరోగ్యం అన్నది గమనించి చూడాలి. అదేలాగా వీళ్ళకి బిజినెస్ పార్ట్నర్, అదేలాగా లైఫ్ పార్ట్నర్ ఒక ఆరోగ్యం అన్నది గమనించి చూడాలి. సో ఇవన్నీ వీళ్ళకి ఉండేటువంటి పాజిటివ్ నెగటివ్. ఈరోజు మిథున రాశి వాళ్ళకి భాగ్యస్థానం అన్నది ఓపెన్ అయిపోతుంది. ఫారిన్ వెళ్ళాలి అనుకునే వాళ్ళకి పాజిటివ్ రిజల్ట్స్ అన్నది ఈరోజు వస్తుంది.
పెద్ద చదువులు చదువుకోవాలి అనుకునే వాళ్ళు ఏమేమి ప్రయత్నిస్తున్నారో వాళ్ళకంతా పాజిటివ్ రిజల్ట్స్ అనేది వస్తుంది. నాన్నగారి ఒక ఆరోగ్యం బాగైపోతుంది. అదేలాగా వీళ్ళకి నెగటివ్ అని చెప్పేటప్పటికి కొద్దిగా మెంటల్ అప్స్ అండ్ డౌన్స్ అనేది ఉంటుంది. అది ఒకటి వీళ్ళు మేనేజ్ చేసుకోవాలి. ఇంట్లో చిన్నోళ్ళు, చెల్లెళ్ళు, తమ్ముళ్ళు వాళ్ళ ఒక రిలేషన్షిప్ అనేది వీళ్ళు మెయింటైన్ చేసుకోవాలి. వాళ్ళకు ఉండేటువంటి సపోర్ట్ సిస్టమ్ని కొద్దిగా మేనేజ్ చేయాల్సిన పరిస్థితి అనేది ఈరోజు ఉండొచ్చు. లోన్ ఫెసిలిటీస్ కొద్దిగా డిలే అవ్వచ్చు. ఎంప్లాయీస్కి కొద్దిగా అప్స్ అండ్ డౌన్స్ అన్నది ఈరోజు ఉండొచ్చు. కర్కటక రాశి వాళ్ళకి మంచి రోజు. వీళ్ళకి భాగ్యం అనేది ఓపెన్ అప్ అయ్యే రోజు. వీళ్ళకి నాన్నగారు ఒక ఆరోగ్యం అనేది బెటర్ అయిపోతుంది. పెద్ద చదువులు ఏదైనా చదువుకోవాలనుకునే వాళ్ళకి మంచి రోజు. అదేలాగా ఫండ్ ఫ్లో సిచ్యువేషన్ అనేది బెటర్ అవుతుంది. మేజర్గా జరిగేటువంటి పాజిటివ్స్ ఈ నెగటివ్ అనేది ఫ్యామిలీ సిచ్యువేషన్ అనేది వీళ్ళు చూసుకోవాలి. అదేలాగా వీళ్ళ అమ్మగారు ఒక ఆరోగ్యం అనేది వీళ్ళు చూసుకోవాలి. స్పెక్యులేషన్ అన్నది ఈరోజు చేయకుండా ఉంటే వీళ్ళకి మంచిది. సింహరాశి వాళ్ళకి తన ఆరోగ్యం, తన ఆలోచన, తను చేసేటువంటి ఒక విషయాలు అన్నిట్లో వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి. లైఫ్ పార్ట్నర్ దగ్గర నుంచో, బిజినెస్ పార్ట్నర్ దగ్గర నుంచో మంచి సపోర్ట్ అనేది వీళ్ళకి దొరుకుతుంది. పార్ట్నర్షిప్ పరంగా వీళ్ళకి లాభాలు వస్తాయి. పెళ్ళి కాని వాళ్ళకి పెళ్ళి ఫిక్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎక్స్పెండిచర్ అనేది ఎక్కువగా ఉండేటువంటి రోజు. అదేలాగా వీళ్ళకి చంద్రుడు అన్నది చాలా డామినెంట్గా ఉండేటువంటి గ్రహం ఈరోజు. కాబట్టి వీళ్ళు లైఫ్ పార్ట్నర్ తో పాటు లేకపోతే ఏదైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ కానీ వీళ్ళు చేసే అవకాశం ఈరోజు బాగుంది. కన్యా రాశి వాళ్ళకి మేజర్గా ఎక్స్పెండిచర్ అనేది ఎక్కువగా ఉండేటువంటి రోజు ఈరోజు. అదేలాగా చెల్లెళ్ళు, తమ్ముళ్ళు వాళ్ళ ఒక ఆరోగ్యం, వాళ్ళ దగ్గర వాళ్ళతో పాటు ఉండేటువంటి రిలేషన్షిప్, ఈ రెండు వీళ్ళు మెయింటైన్ చేయాలి. లోన్ ఫెసిలిటీ అన్నది దొరుకుతుంది. లీగల్ కేసు ఏదైనా ఉందంటే అవన్నీ త్వరగా తీరిపోయే అవకాశాలు బాగున్నాయి. ఎప్పుడు చంద్రుడు మనకి కుంభరాశిని వదిలేసి మీన రాశికి వెళ్ళిపోతారో అప్పుడు వీళ్ళకి పార్ట్నర్షిప్ అనేది కుదిరే ఒక అవకాశం కూడా బాగుంది. అదేలాగా బిజినెస్లో కానీ లైఫ్ పార్ట్నర్ కోసం చూస్తున్నారన్న వాళ్ళ ఇద్దరికి ఈరోజు మంచి అవకాశాలు ఈ పరంగా ఉంది. తులారాశి వాళ్ళకి లాభాల్లో కొద్దిగా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. ఇంట్లో పెద్దోళ్ళు ఒక ఆరోగ్యం అన్నది గమనించి చూడాలి. తన ఫ్యామిలీ ఒక సిచ్యువేషన్ అన్నది గమనించి చూడాలి. బిజినెస్ పరంగా ఎక్స్పాన్షన్ అన్నది ఉంటుంది. లోన్ ఫెసిలిటీస్ అన్నది దొరికే అవకాశం ఉంది. ఎంప్లాయీస్కి మంచి రోజు. స్పెక్యులేటివ్ గెయిన్ అన్నది ఉండేటువంటి రోజు ఈరోజు. వృశ్చిక రాశి వాళ్ళకి బిజినెస్లో మేజర్ డెసిషన్స్ అన్నది అతి జాగ్రత్తగా ఆలోచించి తీసుకోవాలి. అదేలాగా మనకి 4వ స్థానం చాలా డామినెంట్గా ఉంది. కాబట్టి మనకి ప్రాపర్టీ పరంగా ఏదైనా చేయాలి అనుకుంటే, కొనుక్కోవాలి అనుకుంటే, వాహనాలు కొనుక్కోవాలి అనుకుంటే అన్నిట్లో వాళ్ళకి పాజిటివ్ రిజల్ట్స్ అనేది వచ్చే అవకాశం ఉంది. అదేలాగా వీళ్ళు తన ఆరోగ్యం అన్నది గమనించి చూసుకోవాలి. స్పెక్యులేషన్ అన్నది చేయకుండా ఉంటే వీళ్ళకి మంచిది. ధనుర్రాశి వాళ్ళకి కొత్త ప్రయత్నాలు సక్సెస్ఫుల్ అవుతుంది. అదేలాగా వీళ్ళకి కావాల్సిన సపోర్ట్ సిస్టమ్ అన్నది 100% దొరుకుతుంది. ప్రాపర్టీ సేల్ మూలంగా వీళ్ళకి ఏదైనా ఒక లాభాలు వచ్చే అవకాశాలు బాగున్నాయి. ఎక్స్పెన్సెస్ అన్నది ఎక్కువ ఉంది. అది ప్రాపర్టీ రిలేటెడ్గా ఉండేటువంటి అవకాశమో లేకపోతే అమ్మగారు ఒక ఆరోగ్యం రిలేటెడ్గా ఉండేటువంటి అవకాశమో ఉంది ఈరోజు. మేజర్గా వీళ్ళకి పాజిటివ్ రిజల్ట్స్ అన్నది కొత్త ప్రయత్నాలు వీళ్ళకి 100% సక్సెస్ఫుల్ అవుతుంది. ల్యాండ్ ప్రాపర్టీ సేల్ వలన వీళ్ళకి లాభాలు 100% దొరుకుతుంది. మకర రాశి వాళ్ళకి ఫ్యామిలీ సిచ్యువేషన్ అనేది బెటర్ అవుతుంది. అదేలాగా వీళ్ళ ఫండ్ ఫ్లో సిచ్యువేషన్ అనేది బెటర్ అవుతుంది. జాగ్రత్తగా ఉండాల్సింది బిజినెస్ పరంగా వీళ్ళు తీసుకునే ఒక డెసిషన్స్ అనేది అతి జాగ్రత్తగా ఆలోచించి తీసుకోవాలి. వచ్చే లాభాల్లో కొద్దిగా తగాదాలు ఉండొచ్చు. కొద్దిగా డిలే అవడం కానీ అందులో ఏదైనా ఒక ప్రాబ్లం కానీ ఉండొచ్చు ఈరోజు. అదేలాగా వీళ్ళు ఇండైరెక్ట్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్, ఇన్సూరెన్స్ నుంచి రావాల్సిందో, అప్పులు రావాల్సిందో, ఇవన్నీ విషయాలు కొద్దిగా
డిలే అయ్యే అవకాశాలు కూడా ఉంది ఈరోజు. కుంభరాశి వాళ్ళకి చాలా మంచి రోజు. లోన్ ఫెసిలిటీ అనేది దొరుకుతుంది, ఫ్యామిలీ సిచ్యువేషన్ అనేది బెటర్ అవుతుంది, అదేలాగా ఫండ్ ఫ్లో సిచ్యువేషన్ అనేది బెటర్ అవుతుంది. వీళ్ళకి జాగ్రత్తగా ఉండాల్సింది మేజర్గా లైఫ్ పార్ట్నర్ ఒక ఆరోగ్యం గమనించి చూసుకోవాలి. అదేలాగా బిజినెస్లో మేజర్ డెసిషన్స్ ఏదేది తీసుకుంటున్నారో అవన్నీ జాగ్రత్తగా తీసుకోవాలి. ఫండ్ ఫ్లో సిచ్యువేషన్ బాగుంటుంది, కానీ దాన్ని చక్కగా మేనేజ్ చేసుకోవాలి మీరు ఈరోజు. మీనరాశి వాళ్ళకి చాలా యాక్షన్ ప్యాక్డ్గా ఉండేటువంటి రోజు. లోన్ ఫెసిలిటీస్లో కొద్దిగా తగాదాలు ఉండొచ్చు. అదేలాగా మనకి లీగల్ కేసెస్ ఏదైనా ఉంటే కొద్దిగా డిలే అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. నాన్నగారు ఒక ఆరోగ్యం అనేది గమనించి చూసుకోవాలి. పాజిటివ్ అయిన విషయాలు, మంచి శుభ ఎక్స్పెండిచర్ అనేది ఉండేటువంటి ఒక రోజు. ఏదైనా ఒక లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ కానీ, లేకపోతే ఏదైనా ఫారిన్లో వెళ్ళి చదువుకోవాలి, సెటిల్ అవ్వాలి అనుకునే వాళ్ళకి ఒక మంచి శుభకరమైన ఒక రోజుగా ఈరోజు ఉంటుంది. ధన్యవాదాలు. నమస్కారం ప్రేక్షకులారా. ఇప్పుడు మనకి 13వ తారీఖు బుధవారం ఎట్లా ఉందని చూద్దాం. పంచాంగ వివరాలు. బుధవారం, ఏకాదశి తిథి, ఉత్తర ప్రోష్ఠపద నక్షత్రం, విష్కంభ నామయోగం మరియు గౌళవ కరణం. విష్కంభ నామయోగం అనగా మనం అతి జాగ్రత్తగా ఉండాలి. అందరికీ, ఈ రాశి వాళ్ళకి ఆ రాశి వాళ్ళకి అని కాదు, అందరూ అతి జాగ్రత్తగా ఉండాలి. ఎస్పెషలీ మనం ఏదైనా ట్రావెల్ చేస్తున్నాం అంటే జాగ్రత్తగా ఉండాలి ఈరోజు. ఏకాదశి తిథి కాబట్టి మంగళుడు చాలా పవర్ఫుల్గా ఉండేటువంటి ఒక రోజు. సో మనకి మేజర్గా మేషరాశి వాళ్ళకి, వృశ్చిక రాశి వాళ్ళకి చాలా మంచి రోజు. ఇప్పుడు మంగళుడు ఉండేటువంటి స్థానమైన ఇది కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. మేషరాశి కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అదేలాగా మంగళుడు ఒక నక్షత్రాలు, చైత్ర నక్షత్రం, మృగశీర్ష నక్షత్రం, ధనిష్ఠా నక్షత్రం వాళ్ళకి చాలా యాక్షన్ ప్యాక్డ్గా ఉండేటువంటి రోజు. ఉత్తర ప్రోష్ఠపద నక్షత్రం కాబట్టి మనకి మీనరాశి వాళ్ళకి కూడా యాక్షన్ ప్యాక్డ్గా ఉండేటువంటి రోజు. మేజర్గా ఫండ్ ఫ్లో సిచ్యువేషన్ అనేది బెటర్ అయ్యేటువంటి రోజు మీనరాశి వాళ్ళకి. ఇప్పుడు మేషరాశి వాళ్ళకి ఎట్లా ఉంటుంది అని చూద్దాం. మేషరాశి వాళ్ళకి చాలా మంచి రోజు, ఎందుకంటే మంగళుడు చాలా యాక్టివ్గా ఉండేటువంటి రోజు. కాకపోతే ఏంటంటే ఈరోజు నెగటివ్ అని చెప్పేటప్పటికి గురువు స్థానాలు అయిన ధనుర్రాశి మరి మీనరాశి అనేది నెగటివ్గా ఉంటుంది. కాకపోతే గురువు వీళ్ళకి 3వ స్థానంలో ఉన్నారు. కొత్త ప్రయత్నాలు కొద్దిగా అప్స్ అండ్ డౌన్స్ అన్నది ఉండొచ్చు. మేజర్గా వీళ్ళ హెల్త్ అనేది బెటర్ అయిపోతుంది. అదేలాగా వీళ్ళ నాన్నగారు ఒక ఆరోగ్యం అనేది వీళ్ళు చూసుకోవాలి. ఫారిన్లో ఎవరైనా ఉన్నారంటే వాళ్ళ గురించి కొద్దిగా బెంగ అన్నది ఉంటుంది. వీళ్ళకి మేజర్గా వీళ్ళు ఏం ప్లాన్ చేస్తున్నారో ఈరోజు అన్నది కొన్ని రోజుల తర్వాత ఎగ్జిక్యూట్ అయ్యేటప్పటికీ చాలా మంచి సక్సెస్ఫుల్గా ఉండేటువంటి విషయాలుగా వీళ్ళకి ఉంటుంది. పాజిటివ్ అయిన విషయం ఏంటంటే వీళ్ళకి ఇండైరెక్ట్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అన్నది ఈరోజు వస్తుంది. ఎస్పెషలీ లైఫ్ పార్ట్నర్ దగ్గర నుంచో, బిజినెస్ పార్ట్నర్ దగ్గర నుంచో. అదేలాగా వీళ్ళకి వీళ్ళు అప్పులు ఇచ్చారో వీళ్ళకి రిటర్న్ రావడం కానీ ఇటువంటి విషయాలు వీళ్ళకి పాజిటివ్గా ఉండొచ్చు. వీళ్ళకి రావాల్సిన లాభాల్లో ఏమేమి అబ్స్టకల్స్ ఉన్నాయో అవన్నీ తీరి వీళ్ళకి పాజిటివ్ రిజల్ట్స్ వచ్చే అవకాశాలు వీళ్ళకి బాగుంది. వృషభ రాశి వాళ్ళకి ఎక్స్పెండిచర్ అనేది ఎక్కువగా ఉంటుంది. లైఫ్ పార్ట్నర్ దగ్గర నుంచి మంచి సపోర్ట్ అనేది వీళ్ళకి ఉంటుంది. ఫండ్ సిచ్యువేషన్ అనేది వీళ్ళు గమనించి చూసుకోవాలి. ఫ్యామిలీ సిచ్యువేషన్ అనేది గమనించి చూసుకోవాలి. అదేలాగా ఇండైరెక్ట్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏమేమి వీళ్ళకి రావాలో అందులో కొద్దిగా అప్స్ అండ్ డౌన్స్ అనేది ఉండొచ్చు. రావాల్సిన లాభాల్లో కొద్దిగా ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్ అనేది ఉండొచ్చు. ఇంట్లో పెద్దోళ్ళు ఒక ఆరోగ్యం అనేది గమనించి చూడాల్సింది ఉంటుంది ఈరోజు. మిథున రాశి వాళ్ళకి, మిథున రాశి వాళ్ళు తన ఆరోగ్యం తను చూసుకోవాలి. అదేలాగా వీళ్ళ టోటల్గా ఈరోజు ఏంటంటే ఒక చెక్మేట్ సిచ్యువేషన్ అనేటువంటి ఒక సిచ్యువేషన్లో ఉంది. వీళ్ళ ఆరోగ్యం చూసుకోవాలి, లైఫ్ పార్ట్నర్ ఒక ఆరోగ్యం చూసుకోవాలి. అదేలాగా బిజినెస్లో మేజర్ డెసిషన్స్ ఏదైనా తీసుకోవాలి అంటే డీప్గా ఆలోచించి మరీ తీసుకోవడం మంచిది ఈరోజు. రావాల్సిన లాభాలు వీళ్ళకి వస్తుంది. అదేలాగా లోన్ ఫెసిలిటీస్ అనేది వీళ్ళకి వస్తుంది. ఎంప్లాయీస్కి మంచి రోజు. ఏదైనా లీగల్ కేసెస్ ఏదైనా ఉంటే అవన్నీ సక్సెస్ఫుల్ అయ్యేటువంటి అవకాశాలు వీళ్ళకి బాగుంది. కర్కటక రాశి వాళ్ళకి మేజర్ సక్సెస్ఫుల్ రోజు. స్పెక్యులేటివ్ గెయిన్ అనేది వచ్చేటువంటి రోజు.
అదేలాగా వీళ్ళకి బిజినెస్లో మేజర్ సక్సెస్ అనేది ఈరోజు వస్తుంది. జాగ్రత్తగా ఉండాల్సింది ఎక్స్పెండిచర్ అన్నది అన్ఎక్స్పెక్టెడ్గా ఎక్కువగా ఉండేటువంటి రోజుగా ఉండొచ్చు. లీగల్ కేసెస్ ఏదైనా ఉంటే అవన్నీ డ్రాగ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎంప్లాయీస్ ఎవరు ఉన్నారో వాళ్ళకి కొద్దిగా అప్స్ అండ్ డౌన్స్ అన్నది ఈరోజు ఉండొచ్చు. అదేలాగా నాన్నగారు ఒక ఆరోగ్యం అనేది గమనించి చూసుకోవాలి ఈరోజు. సింహరాశి వాళ్ళకి మంచి రోజు. వీళ్ళకి భాగ్యాలు ఓపెన్ అప్ అవుతుంది. వీళ్ళకి ఒక రికగ్నిషన్ అనేది వీళ్ళకి దొరుకుతుంది. ఫారిన్ ట్రావెల్ నుంచి వీళ్ళకి లాభాలు వస్తుంది. ప్రాపర్టీ నుంచి వీళ్ళకి లాభాలు వస్తుంది. ఇవన్నీ విషయాలు పాజిటివ్గా ఉన్నాయి. నెగిటివ్గా ఉండేటువంటి విషయాలు వీళ్ళ పెద్దోళ్ళు ఒక ఆరోగ్యం అనేది గమనించి చూసుకోవాలి. స్పెక్యులేషన్ అనేది చేయకుండా ఉంటే మంచిది. ఇండైరెక్ట్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది వీళ్ళ పార్ట్నర్ దగ్గర నుంచో, లైఫ్ పార్ట్నర్ దగ్గర నుంచో, బిజినెస్ పార్ట్నర్ దగ్గర నుంచో వచ్చేటువంటి విషయాల్లో కొద్దిగా ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్ అనేది ఉండొచ్చు. కన్యా రాశి వాళ్ళకి లైఫ్ పార్ట్నర్ ఒక ఆరోగ్యం చూసుకోవాలి, అమ్మగారు ఒక ఆరోగ్యం చూసుకోవాలి. బిజినెస్లో మేజర్ డెసిషన్స్ ఏదైనా తీసుకుంటుంటున్నారంటే కొద్దిగా ఆలోచించి తీసుకోవాలి. పాజిటివ్ అయిన విషయం, కొత్త ప్రయత్నాలు వీళ్ళకి సక్సెస్ అవుతుంది. అదేలాగా ఇండైరెక్ట్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది వీళ్ళకి దొరుకుతుంది. ఎస్పెషలీ లైఫ్ పార్ట్నర్ దగ్గర నుంచో, బిజినెస్ పార్ట్నర్ దగ్గర నుంచో, ఇన్సూరెన్స్ పరంగానో, లేకపోతే అప్పులు వీళ్ళు ఎవరికైనా ఇచ్చారంటే అవన్నీ రిటర్న్ వచ్చే ఒక అవకాశం అన్నది వీళ్ళకి బాగుంది. తులారాశి వాళ్ళకి మేజర్గా ఫ్యామిలీ సిచ్యువేషన్, ఫండ్ ఫ్లో సిచ్యువేషన్ అనేది బెటర్ అవుతుంది. పార్ట్నర్షిప్ అన్నది కుదురుతుంది. జాగ్రత్తగా ఉండాల్సింది నాన్నగారు ఒక ఆరోగ్యం. అదేలాగా వీళ్ళ చెల్లెళ్ళు, తమ్ముళ్ళు ఒక సంబంధాన్ని, వాళ్ళ ఆరోగ్యాన్ని గమనించి వీళ్ళు చూసుకోవాలి. ఎంప్లాయీస్ పరంగా ఎవరెవరు ఉన్నారో వాళ్ళ రిలేషన్షిప్ అన్నది వీళ్ళు గమనించి చూసుకోవాలి. ప్రాపర్టీ సేల్లో కొద్దిగా ఇబ్బంది అన్నది ఈరోజు కనిపిస్తుంది. అదేలాగా వీళ్ళకి లీగల్ కేసెస్ ఏదైనా ఉంది అంటే అవన్నీ కొద్దిగా డిలే అయ్యేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తుంది. మేజర్గా ఎంప్లాయీస్కి కొద్దిగా అప్స్ అండ్ డౌన్స్ ఈరోజు ఉంటుంది. వృశ్చిక రాశి వాళ్ళకి చాలా మంచి రోజు. లోన్ ఫెసిలిటీస్ దొరుకుతుంది. తన ఆరోగ్యం అనేది పెరుగుతుంది. అదేలాగా వీళ్ళకి పార్ట్నర్షిప్ కోసం చూస్తున్నారంటే పార్ట్నర్షిప్ అన్నది ఫిక్స్ అయ్యేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. జాగ్రత్తగా ఉండాల్సింది స్పెక్యులేషన్ అనేది చేయకూడదు. ఫ్యామిలీ సిచ్యువేషన్ అనేది గమనించి చూడాలి. ఫండ్ ఫ్లో సిచ్యువేషన్ అనేది గమనించి చూడాలి. అదేలాగా వీళ్ళ లైఫ్ పార్ట్నర్ ఒక ఫ్యామిలీ సిచ్యువేషన్స్ అటువంటి విషయాలు కూడా వీళ్ళు గమనించి చూడాలి. ఇండైరెక్ట్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏమేమి రావాలో అందులో కూడా కొద్దిగా తగాదాలు ఉండేటువంటి అవకాశాలు ఈరోజు ఉంది. ధనుర్రాశి వాళ్ళకి తన ఆరోగ్యం అనేది చూసుకోవాలి, లైఫ్ పార్ట్నర్ ఒక ఆరోగ్యం అనేది చూసుకోవాలి. పార్ట్నర్షిప్ డీడ్ అనేది ఈరోజు సైన్ చేయకుండా ఉంటే మంచిది. ఎక్స్పెండిచర్ అనేది ఎక్కువగా ఉంది. శుభ ఎక్స్పెండిచర్గా ఉండేటువంటి అవకాశాలు బాగుంది. ఎస్పెషలీ పిల్లలకి వీళ్ళు చేసేటువంటి ఎక్స్పెండిచర్ అనేది ఉండొచ్చు. లేకపోతే వీళ్ళ కులదైవానికి వెళ్ళి చేసేటువంటి ఎక్స్పెండిచర్ అనేది ఈరోజు ఉండొచ్చు. ఫారిన్ వెళ్ళడానికి ఒక ఎక్స్పెండిచర్ అనేది ఈరోజు ఉండొచ్చు. మకర రాశి వాళ్ళకి రావాల్సిన లాభాలన్నీ వీళ్ళకి దగ్గుతుంది. అదేలాగా అమ్మగారి ఒక ఆరోగ్యం అనేది బెటర్ అవుతుంది. ప్రాపర్టీ ఏదైనా కొనుక్కోవాలి అనుకుంటే అందులో పాజిటివ్ రిజల్ట్ అనేది వీళ్ళకి వస్తుంది. నెగిటివ్ అని చెప్పేటప్పటికి వీళ్ళకి ఫారిన్ ట్రయల్ అనేది వీళ్ళు చేయకుండా ఉంటే మంచిది. లోన్ ఫెసిలిటీస్ అనేటువంటి విషయాల్లో కొద్దిగా అప్స్ అండ్ డౌన్స్ ఉండొచ్చు. ప్రాపర్టీ సేల్ అనేటువంటి విషయాల్లో కొద్దిగా అప్స్ అండ్ డౌన్స్ అనేది ఉండొచ్చు. మేజర్గా ఈ కుంభరాశి వాళ్ళకి చాలా మంచి రోజు. వీళ్ళకి మెయిన్గా బిజినెస్ ఎక్స్పాన్షన్లో వంటి విషయాలు ఏమేమి చేస్తున్నారో అవన్నీ సక్సెస్ఫుల్ అవుతుంది. అదేలాగా కొత్త ప్రయత్నాలు సక్సెస్ఫుల్గా వీళ్ళకి వస్తుంది. ప్రాపర్టీ సేల్ వలన వీళ్ళకి లాభాలు వస్తుంది. జాగ్రత్తగా ఉండాల్సింది వీళ్ళు ఈరోజు స్పెక్యులేషన్ అనేది చేయకుండా ఉండాలి. పెద్దోళ్ళ ఒక ఆరోగ్యం అన్నది గమనించి చూడాలి. మీనరాశి వాళ్ళకి అతి జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు ప్రాపర్టీ రిలేటెడ్ ఇష్యూస్ రావచ్చు. లేకపోతే తన ఆరోగ్యం, అమ్మగారు ఒక ఆరోగ్యం అనేది రెండు గమనించి చూడాల్సిన ఒక విషయం అనేది ఈరోజు ఉండొచ్చు. బిజినెస్లో మేజర్ డెసిషన్స్ అనేది తీసుకోవాల్సింది ఉంటుంది. అందులో కూడా జాగ్రత్త పడాలి.
నాన్నగారి దగ్గర నుంచి సపోర్ట్ వస్తుంది, ఒక రికగ్నిషన్ అనేటువంటి విషయాలు వీళ్ళకి రావచ్చు. ప్రాపర్టీ ఏదైనా పర్చేస్ చేయాలి అనే దానికి వీళ్ళు ఒక అడ్వాన్స్ అనేది ఈరోజు ఇవ్వచ్చు. ఫండ్ ఫ్లో సిచ్యువేషన్, ఫ్యామిలీ సిచ్యువేషన్ అన్నది బెటర్ అయ్యేటువంటి అవకాశాలు వీళ్ళకి బాగుంటాయి. ధన్యవాదాలు. నమస్కారం ప్రేక్షకులారా. ఇప్పుడు 14వ తారీఖు పంచాంగ వివరాలు చూద్దాం. గురువారం, తిథి ద్వాదశి తిథి, కృష్ణపక్షం, రేవతి నక్షత్రం, ప్రీతి నామయోగం, గరజీకరణం. సో ఈరోజు మనకి ఉన్నటువంటి పాజిటివ్ అయిన విషయాలు, బుధ ఆధిపత్యం అన్నది చాలా పాజిటివ్గా ఉంది. కాబట్టి మనకి మిథున్ రాశి వాళ్ళకి, కన్యా రాశి వాళ్ళకి, అదేలాగా బుధుడు ఉండేటువంటి మేషరాశిలో ఉన్నారు కాబట్టి మేషరాశి వాళ్ళకి మంచి ఫలితమైన రోజుగా ఈరోజు ఉంటుంది. అదేలాగా మనం చూస్తే నెగటివ్ అన్నది చూసేటప్పటికి మనకి కర్కటక రాశి వాళ్ళకి, మకర రాశి వాళ్ళకి, ధనుర్రాశి వాళ్ళకి ఇద్దరికి నెగటివ్గా ఉంటుంది. సో ధనుర్రాశి వాళ్ళు, అదేలాగా మనకి కర్కటక రాశి వాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు మేషరాశి వాళ్ళకి ఎట్లా ఉంది అని చెప్పేటప్పటికి మనకి రేవతి నక్షత్రంలో చంద్రుడు ఉండగా మనకి కొద్దిగా ఎక్స్పెండిచర్ అనేది ఎక్కువగా ఉంటుంది. అది ల్యాండ్ రిలేటెడ్గా ఉండొచ్చు, ల్యాండ్ ప్రాపర్టీ రిలేటెడ్గా ఉండొచ్చు, లేకపోతే కొత్త చదువు కోసం మనం ఎక్స్పెండిచర్ అనేది చేయొచ్చు, లేకపోతే ఫారిన్ వెళ్ళాలి అనుకుంటే దాని గురించి మనకి ఎక్స్పెండిచర్ అనేది ఉండొచ్చు. ప్రాపర్టీ రిలేటెడ్ ఎక్స్పెండిచర్ అనేది పాజిటివ్గా ఉండే అవకాశాలు బాగుంది. బుధుడు పాజిటివ్గా ఉన్నాడు కాబట్టి ఈరోజు మనకి కొత్త ప్రయత్నాలు సక్సెస్ఫుల్ అవుతుంది. అదేలాగా లోన్ ఫెసిలిటీస్ అనేది తగ్గుతుంది ఈరోజు. ఎంప్లాయీస్కి మంచి రోజు. నెగిటివ్ అనేది చెప్పేటప్పటికి మనకి అమ్మగారు ఒక ఆరోగ్యం అనేది చూసుకోవాలి. ప్రాపర్టీ రిలేటెడ్ అయిన విషయాలకి మనకి ఎక్స్పెండిచర్ ఉంది, అది పాజిటివ్గా కూడా ఉండొచ్చు. అది కొద్దిగా మనం చూసుకోవాలి ఎట్లా ఉంది అన్నది. బిజినెస్ పరంగా తీసుకునే డెసిషన్స్, అదేలాగా నాన్నగారు ఒక ఆరోగ్యం అన్నది, ఈ రెండు విషయాలు గమనించి చూసుకోవాలి. వృషభ రాశి వాళ్ళకి కొత్త ప్రయత్నాలు ఏదైనా చేస్తుంటే ఒకసారికి 2 సార్లు ఆలోచించి చేసుకోవాలి. చెల్లెళ్ళు, తమ్ముళ్ళు అలా ఒక ఆరోగ్యం అన్నది గమనించి చూసుకోవాలి. మనకి సబ్స్టిట్యూట్గా ఉండేటువంటి, అసిస్టెంట్గా ఉండేటువంటి ఎంప్లాయీస్ ఒక రిలేషన్షిప్ అన్నది గమనించి చూసుకోవాలి. లాభకరమైన విషయాలు ఏమిటి అంటే మనకి రావాల్సిన లాభాలు ఏమేమి ఇన్ని రోజుల నుంచి రాలేదో అవన్నీ వచ్చే అవకాశాలు బాగున్నాయి. అదేలాగా నాన్నగారు ఒక ఆరోగ్యం అన్నది గమనించి చూసుకోవాలి. వీళ్ళు ఫారిన్కి వెళ్ళి చదువుకోవాలి అటువంటి విషయాలకు వీళ్ళు ప్రయత్నిస్తున్నారంటే అందులో కొద్దిగా అప్స్ అండ్ డౌన్స్ అనేది ఉండొచ్చు. ప్రాపర్టీ సేల్లో కొద్దిగా అప్స్ అండ్ డౌన్స్ అనేది ఈరోజు ఉండొచ్చు. మిథున్ రాశి వాళ్ళకి చాలా శుభమైన ఒక రోజు. బుధుడు చాలా స్ట్రాంగ్గా ఉండేటువంటి రోజు. 11వ స్థానంలో బుధుడు కూడా ఉన్నాడు కాబట్టి వచ్చే లాభాలన్నీ వీళ్ళకి తగ్గేటువంటి అవకాశాలు ఉన్నాయి. అదేలాగా వీళ్ళకి స్పెక్యులేటివ్ గెయిన్ అన్నది ఉంది ఈరోజు. ప్రాపర్టీ రిలేటెడ్గా ఏదైనా చేస్తే వీళ్ళకి సక్సెస్ వచ్చే అవకాశం అన్నది ఉంది. జాగ్రత్తగా ఉండాల్సింది ఫ్యామిలీ సిచ్యువేషన్ అనేది జాగ్రత్తగా చూసుకోవాలి. అదేలాగా ఫండ్ ఫ్లో సిచ్యువేషన్ అనేది చూసుకోవాలి. ఇండైరెక్ట్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ వచ్చే దాంట్లో కొద్దిగా అప్స్ అండ్ డౌన్స్ అన్నది ఉండొచ్చు. లైఫ్ పార్ట్నర్ ఒక ఆరోగ్యం అన్నది గమనించి చూసుకోవాలి. కర్కటక రాశి వాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి ఈరోజు. కొద్దిగా హెల్త్ పరంగా అప్స్ అండ్ డౌన్స్ అనేది ఉండొచ్చు. అదేలాగా లోన్ ఫెసిలిటీస్లో కొద్దిగా అప్స్ అండ్ డౌన్స్ ఉండొచ్చు. ఈరోజు మనకి రేవతి నక్షత్రం కాబట్టి మనకి 9వ స్థానంలో చంద్రుడు ఉన్నాడు కాబట్టి మనకి కొద్దిగా నాన్నగారు ఒక ఆరోగ్యం అనేది కూడా గమనించి చూసుకోవాలి. పాజిటివ్ అయిన విషయాలు ఏంటంటే శుభ ఎక్స్పెండిచర్ అన్నది ఉంది. అదేలాగా బిజినెస్ పరంగా మేజర్ గ్రోత్ అన్నది ఉంది. కొత్త ప్రయత్నాలు సక్సెస్ఫుల్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్రాపర్టీ సేల్ వలన వీళ్ళకి లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. సింహరాశి వాళ్ళకి ఇండైరెక్ట్ సోర్స్ ఆఫ్ ఇన్కంలో ఒక ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్ ఉండొచ్చు. ఫారిన్ ట్రావెల్ లాంటి విషయాలు వీళ్ళు ప్రయత్నిస్తున్నారంటే అందులో కొద్దిగా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. లోన్ ఫెసిలిటీస్లో కొద్దిగా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. ఎంప్లాయీస్కి కొద్దిగా డౌన్ అటువంటి రోజు. పాజిటివ్ అయిన విషయం ఏంటంటే వీళ్ళకి రావాల్సిన లాభాలు ఫ్రీగా వస్తుంది ఈరోజు. ఫండ్ ఫ్లో సిచ్యువేషన్ అనేది బెటర్ అవుతుంది. ఫ్యామిలీ సిచ్యువేషన్ అనేది బెటర్ అవుతుంది. కన్యా రాశి వాళ్ళకి చాలా మంచి రోజు.
ఇండైరెక్ట్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అన్నది వస్తుంది. అదేలాగా వీళ్ళ హెల్త్ అన్నది బెటర్ అవుతుంది. బిజినెస్ పరంగా ఒక ప్రోగ్రెస్ అన్నది వీళ్ళు చూడొచ్చు. ఈ అన్ని విషయాలు వీళ్ళకి పాజిటివ్. నెగిటివ్ అని చెప్పేటప్పటికీ మనకి మేజర్గా వీళ్ళ పెద్దలు ఒక ఆరోగ్యం అన్నది గమనించి చూసుకోవాలి. వచ్చే లాభాల్లో కొద్దిగా అప్స్ అండ్ డౌన్స్ అన్నది ఉండొచ్చు. లైఫ్ పార్ట్నర్ ఒక ఆరోగ్యం అన్నది గమనించి చూసుకోవాలి. అదేలాగా పిల్లలు ఒక ఆరోగ్యం అన్నది గమనించి చూసుకోవాలి. స్పెక్యులేషన్ అన్నది చేయకుండా ఉంటే వీళ్ళకి మంచిది. తులారాశి వాళ్ళకి బిజినెస్ పరంగా మేజర్ డెసిషన్స్ అన్నది ఈరోజు తీసుకోకుండా ఉంటే మంచిది. లోన్ ఫెసిలిటీస్లో కొద్దిగా అప్స్ అండ్ డౌన్స్ ఉండొచ్చు. ఎంప్లాయీస్కి కొద్దిగా అప్స్ అండ్ డౌన్స్ అనేది ఈరోజు ఉంది. అదేలాగా లీగల్ కేసెస్ అనేది డ్రాగ్ అయ్యేటువంటి విషయాలు ఈరోజు జరగవచ్చు. పాజిటివ్ అయిన విషయాలు భాగ్యం ఓపెన్ అప్ అవుతుంది. ఫారిన్లో వెళ్ళి సెటిల్ అవ్వాలి అనుకునే వాళ్ళకి మంచి రోజు. పెద్ద చదువుల కోసం ఎవరెవరు ప్రయత్నిస్తున్నారో వాళ్ళకంతా సక్సెస్ వచ్చేటువంటి రోజు. ఒక రికగ్నిషన్ అనేది వీళ్ళకి ఈరోజు దొరుకుతుంది. వృశ్చిక రాశి వాళ్ళకి ఇండైరెక్ట్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది దొరుకుతుంది. లోన్ ఫెసిలిటీ అనేది దొరుకుతుంది. బిజినెస్ కోసం లోన్ ఫెసిలిటీ కోసం చూస్తున్నారంటే వాళ్ళకు కూడా సక్సెస్ దొరుకుతుంది ఈరోజు. అదేలాగా వచ్చే లాభాలు ఏమేమి తడపడి ఉన్నాయో అవన్నీ వచ్చేటువంటి అవకాశాలు కూడా వీళ్ళకి ఉంది. నెగటివ్ అని చెప్పేటప్పటికీ వీళ్ళకి మేజర్గా వీళ్ళ నాన్నగారు ఒక ఆరోగ్యం అనేది చూసుకోవాలి. ఫారిన్ వెళ్ళి చదువుకోవాలి అనుకునే వాళ్ళకి కొద్దిగా అనుకూలమైన రోజు కాదు. అదేలాగా వీళ్ళ ఫ్యామిలీ సిచ్యువేషన్, ఫండ్ ఫ్లో సిచ్యువేషన్ అనేది గమనించి చూడాలి. ధనుర్రాశి వాళ్ళకి తన ఆరోగ్యం తను చూసుకోవాలి. అదేలాగా లైఫ్ పార్ట్నర్ ఒక ఆరోగ్యం అనేది చూసుకోవాలి. పార్ట్నర్షిప్ అనేది ఈరోజు సైన్ చేయకుండా ఉంటే మంచిది. అదేలాగా వీళ్ళకి అమ్మగారు ఒక ఆరోగ్యం అనేది గమనించి చూసుకోవాలి. ప్రాపర్టీ బయ్యింగ్ అనేటువంటి విషయాలు ఈరోజు చేయకుండా ఉంటే మంచిది. పాజిటివ్ అయిన విషయం అని చెప్పేటప్పటికీ స్పెక్యులేటివ్ గెయిన్ అనేది వీళ్ళకి దొరుకుతుంది. ఒక రికగ్నిషన్ అనేది దొరికేటువంటి రోజు. ఫారిన్లో వెళ్ళి చదువుకోవాలి అనుకునే వాళ్ళకి అనుకూలమైన రోజు. మకర రాశి వాళ్ళకి కొత్త ప్రయత్నాలు కొద్దిగా అప్స్ అండ్ డౌన్స్ అన్నది ఉండొచ్చు. వీళ్ళ రిలేషన్షిప్ వీళ్ళ చెల్లెలతో, అదేలాగా తమ్ముళ్ళతో, ఎంప్లాయీస్తో, ఇటువంటి విషయాలన్నీ వీళ్ళు గమనించి చూసుకోవాలి. అదేలాగా లైఫ్ పార్ట్నర్ ఒక ఆరోగ్యం, రిలేషన్షిప్, ఈ రెండు వీళ్ళు గమనించి చూసుకోవాలి. పార్ట్నర్షిప్ అన్నది ఈరోజు ఎంటర్ అవ్వకుండా ఉంటే మంచిది. పాజిటివ్ అయినటువంటి విషయాలు ఏంటంటే ప్రాపర్టీ బయింగ్కి మంచి రోజు. అదేలాగా వీళ్ళకి లోన్ ఫెసిలిటీస్ దొరికేటువంటి రోజు. వీళ్ళకి ఒక రికగ్నిషన్ దొరికేటువంటి ఒక రోజుగా ఈరోజు ఉంటుంది. కుంభరాశి వాళ్ళకి ప్రాపర్టీ సేల్ వలన వీళ్ళకి లాభాలు, వీళ్ళకి రావాల్సిన సపోర్ట్ సిస్టమ్ అంతా వీళ్ళకి దొరుకుతుంది. అదేలాగా స్పెక్యులేటివ్ గెయిన్ అనేది వీళ్ళకి ఉంటుంది. కొత్త ప్రయత్నాలు వీళ్ళకి సక్సెస్ఫుల్ అవుతుంది. ఇండైరెక్ట్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అన్నది వీళ్ళకి దొరుకుతుంది. లైఫ్ పార్ట్నర్ దగ్గర నుంచో, బిజినెస్ పార్ట్నర్ దగ్గర నుంచో వీళ్ళకి రావాల్సిన అప్పులు ఏమేమైనా ఉన్నాయి అవన్నీ వచ్చే అవకాశాలు, లేకపోతే ఇన్సూరెన్స్ డబ్బులు వచ్చే అవకాశాలు వీళ్ళకి బాగుంది. నెగిటివ్ అనేది చూసేటప్పటికి మనకి ఫ్యామిలీ సిచ్యువేషన్ అనేది గమనించి చూడాలి. లోన్ ఫెసిలిటీస్ ఏదైనా తీసుకుంటున్నారంటే అందులో కొద్దిగా ఇబ్బందులు ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇంట్లో పెద్దలు ఒక ఆరోగ్యం అనేది గమనించి చూసుకోవాలి. మీనరాశి వాళ్ళకి ఒక మిక్స్డ్ అయిన ఒక రోజు. పాజిటివ్ అయిన విషయాలు ఏంటంటే ఫండ్ ఫ్లో సిచ్యువేషన్ బెటర్ అవుతుంది, ఫ్యామిలీ సిచ్యువేషన్ బెటర్ అవుతుంది. ప్రాపర్టీ బయింగ్ వలన వీళ్ళకి ఏదైనా లాభాలు రావచ్చు. లైఫ్ పార్ట్నర్ సపోర్ట్ నుంచి వీళ్ళకి ఏదైనా ఒక ఫండ్ ఫ్లో సిచ్యువేషన్ అనేది వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. నెగటివ్ అనేది స్పెక్యులేషన్ అనేది చేయకుండా ఉంటే వీళ్ళకి మంచిది. పిల్లలు ఒక ఆరోగ్యం అనేది గమనించి చూసుకోవాలి. అదేలాగా వీళ్ళు బిజినెస్లో మేజర్ డెసిషన్స్ అనేది ఈరోజు తీసుకోకుండా ఉంటే వీళ్ళకి మంచిది. ధన్యవాదాలు. ఇప్పుడు మనం శుక్రవారం రోజు 15వ తారీఖు ఎట్లా ఉందని చూద్దాం. పంచాంగ వివరాలు. శుక్రవారం ఈరోజు త్రయోదశి మరియు చతుర్దశి కలిసి ఉండేటువంటి రోజు. నక్షత్రం అశ్విని నక్షత్రం, మేషరాశిలో. ఆయుష్మాన్ నామయోగం, భద్రేకరణం వచ్చేటప్పటికి మనకి కొత్త ప్రయత్నాలు ఏమేమి చేస్తున్నామో కొద్దిగా జాగ్రత్తగా చేయాలి. కొద్దిగా అప్స్ అండ్ డౌన్స్ అన్నది ఈరోజు ఉంటుంది కాబట్టి కొద్దిగా అతి జాగ్రత్తగా ఆ విషయాలు చేయాలి. చతుర్దశి కాబట్టి ఈరోజు త్రయోదశి, చతుర్దశి అని చెప్పేటప్పటికి గురువు, శుక్రుడు ఇద్దరూ బలంగా ఉండేటువంటి రోజు.
సో ఈరోజు ఎట్లా ఉంది అందరికీ అన్నది చూద్దాం. మేషరాశి వాళ్ళకి ఫ్యామిలీ సిచ్యువేషన్ అనేది బెటర్ అవుతుంది. పెళ్లి కోసం చూస్తున్నారంటే పెళ్లి ఫిక్స్ అయ్యేటువంటి అవకాశాలు బాగున్నాయి. పార్ట్నర్షిప్స్ ఫిక్స్ అయ్యేటువంటి అవకాశాలు బాగున్నాయి. నెగిటివ్ అని చెప్పేటప్పటికి కొత్త ప్రయత్నాలు ఏదైనా చేస్తున్నారంటే అతి జాగ్రత్తగా చేయాలి. స్పెక్యులేషన్ అనేది చేయకుండా ఉంటే వాళ్ళకి మంచిది. వృషభ రాశి వాళ్ళకి చాలా మంచి రోజు, చాలా పాజిటివ్ అయినటువంటి రోజు. హెల్త్ అనేది బెటర్ అవుతుంది. లోన్ ఫెసిలిటీస్ అనేది దొరుకుతుంది. జాగ్రత్తగా ఉండాల్సింది వీళ్ళు ప్రాపర్టీ ఏదైనా కొనాలి అనుకుంటే జాగ్రత్తగా ఉండాలి. అదేలాగా అమ్మగారు ఒక ఆరోగ్యం అనేది గమనించి చూసుకోవాలి ఈరోజు. మిథున్ రాశి వాళ్ళకి మేజర్గా ఎక్స్పెండిచర్ అనేది ఎక్కువగా ఉండేటువంటి రోజు. శుభ ఎక్స్పెండిచర్గా ఉండేటువంటి అవకాశాలు బాగున్నాయి. జాగ్రత్తగా ఉండాల్సింది కొత్త ప్రయత్నాలు ఏదైనా చేస్తున్నారంటే జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళ రిలేషన్షిప్, వీళ్ళ చెల్లెలతో తమ్ముళ్ళతో వాళ్ళ రిలేషన్షిప్, వాళ్ళ ఆరోగ్యం అన్నది గమనించి వెళ్ళి చూసుకోవాలి. వీళ్ళకి ఉండేటువంటి సపోర్ట్ సిస్టమ్గా ఉండేటువంటి ఎంప్లాయీస్ వాళ్ళ ఒక రిలేషన్షిప్, వాళ్ళతో ఉండేటువంటి వాళ్ళ ఆరోగ్యం గురించి ఏదైనా ఒక ప్రయత్నం అన్నది చేయాల్సింది ఉంటుంది ఈరోజు. అది జాగ్రత్త చూసుకోవాలి. కర్కటక రాశి వాళ్ళకి మేజర్గా ఏంటంటే ఫ్యామిలీ సిచ్యువేషన్ అనేది గమనించి చూసుకోవాలి. అదేలాగా ఫండ్ ఫ్లో సిచ్యువేషన్ అనేది గమనించి చూసుకోవాలి. వచ్చే లాభాలు అన్నది వీళ్ళకి రైట్ టైంకి వీళ్ళకి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. అదేలాగా ప్రాపర్టీ రిలేటెడ్ అయిన విషయాలు వీళ్ళు ఏదైనా కొనాలి అనుకుంటే దానికి ఒక శంకుస్థాపన వేయొచ్చు. దాంట్లో వీళ్ళకి లాభాలు వచ్చే అవకాశం బాగుంది. సింహరాశి వాళ్ళు తన ఆరోగ్యం తను గమనించి చూసుకోవాలి. అదేలాగా వీళ్ళ నాన్నగారు ఒక ఆరోగ్యం అన్నది గమనించి చూసుకోవాలి. కొత్త ప్రయత్నాలు లాభకరంగా ఉంటుంది. అదేలాగా బిజినెస్లో మేజర్ డెసిషన్స్ ఏం తీసుకున్నా అది సక్సెస్ఫుల్ అయ్యేటువంటి అవకాశాలు వీళ్ళకి బాగుంది. కన్యారాశి వాళ్ళకి ఎక్స్పెండిచర్ అనేది ఉంది ఈరోజు. అదేలాగా వీళ్ళు మేజర్గా అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెండిచర్గా ఉండేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంది. పాజిటివ్ అయిన విషయం ఏంటంటే ఫ్యామిలీ సిచ్యువేషన్, ఫండ్ ఫ్లో సిచ్యువేషన్ అనేది బెటర్ అవుతుంది. వీళ్ళకి ఒక రికగ్నిషన్ అనేది దక్కుతుంది. నాన్నగారు ఒక ఆరోగ్యం అనేది బెటర్ అవుతుంది. ఫారిన్లో వెళ్ళి చదువుకోవాలి అనుకునే వాళ్ళకి ఒక లాభకరమైన దినంగా ఈరోజు ఉంటుంది. తులారాశి వాళ్ళకి చాలా మంచి రోజు. వీళ్ళ హెల్త్ అనేది బెటర్ అవుతుంది. ఇండైరెక్ట్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది వీళ్ళకి దగ్గుతుంది. నెగిటివ్ అయిన విషయం వీళ్ళ పెద్దోళ్ళు ఒక ఆరోగ్యం అనేది గమనించి చూసుకోవాలి. లైఫ్ పార్ట్నర్ ఒక ఆరోగ్యం అనేది గమనించి చూసుకోవాలి. పార్ట్నర్షిప్ అనేటువంటి విషయాలకి ఈరోజు వదిలి ఇంకొక రోజు చేసుకుంటే వీళ్ళకి మంచిది. వృశ్చిక రాశి వాళ్ళకి పార్ట్నర్షిప్ కుదిరేటువంటి రోజు. అదేలాగా వీళ్ళకి పెళ్ళి కుదిరేటువంటి రోజు. బిజినెస్ డీల్స్ అనేది జరిగేటువంటి రోజు. జాగ్రత్తగా ఉండాల్సింది బిజినెస్లో ఏదైనా మేజర్ డెసిషన్స్ తీసుకుంటున్నారంటే కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. లోన్ ఫెసిలిటీస్ ఏదైనా తీసుకుంటున్నారంటే అందులో కూడా జాగ్రత్తగా ఉండాలి. ధనుర్రాశి వాళ్ళు కొద్దిగా నాన్నగారు ఒక ఆరోగ్యం అనేది గమనించి చూసుకోవాలి. స్పెక్యులేషన్ అనేది చేయకుండా ఉంటే వీళ్ళకి మంచిది. పాజిటివ్ అయిన విషయం లోన్ ఫెసిలిటీస్ అనేది దొరుకుతుంది. వీళ్ళకి రావాల్సిన లాభాల్లో ఏమేమి తడబడి ఉన్నాయో అవన్నీ క్లియర్ అయ్యి వీళ్ళకి లాభాలు వచ్చేటువంటి అవకాశాలు బాగుంది. ఫ్యామిలీ సిచ్యువేషన్ అనేది బెటర్ అయిపోతుంది. మకర రాశి వాళ్ళకి చాలా మంచి రోజు. వీళ్ళకి యోగకరమైన ప్లానెట్ అనేది శుక్రుడు కాబట్టి చాలా మంచి రోజు. స్పెక్యులేషన్ అనేది వీళ్ళకి సక్సెస్ఫుల్ అవుతుంది. అదేలాగా బిజినెస్ పరంగా ఒక ఎక్స్పాన్షన్ అనేది ఈరోజు జరిగేటువంటి రోజు. జాగ్రత్తగా ఉండాల్సింది వీళ్ళు ప్రాపర్టీ రిలేటెడ్ అయిన విషయాలు ఈరోజు డీల్ చేయకుండా ఉంటే మంచిది. వాహనాలు ఏదైనా ఈరోజు కొనుక్కోకుండా ఉంటే మంచిది. అదేలాగా ఒక ఇండైరెక్ట్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ వచ్చేటువంటి విషయాల్లో కొద్దిగా అప్స్ అండ్ డౌన్స్ ఉండొచ్చు. కుంభరాశి వాళ్ళకి ప్రాపర్టీ రిలేటెడ్ అయిన విషయాలు వీళ్ళకి సక్సెస్ఫుల్ అవుతుంది. అదేలాగా బిజినెస్ పరంగా ఏదైనా వీళ్ళు మేజర్ డెసిషన్స్ తీసుకుంటున్నారంటే అందులో కూడా సక్సెస్ రావచ్చు. నాన్నగారు ఒక ఆరోగ్యం అనేది బెటర్ అవుతుంది. వీళ్ళకి ఒక రికగ్నిషన్ అనేది దొరికేటువంటి రోజు. జాగ్రత్తగా ఉండాల్సింది లైఫ్ పార్ట్నర్ ఒక ఆరోగ్యం, వీళ్ళ రిలేషన్షిప్ వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి. పార్ట్నర్షిప్ డీడ్ అనేది ఈరోజు సైన్ చేయకుండా ఉంటే వీళ్ళకి మంచిది. మీనరాశి వాళ్ళకి చాలా మంచి రోజు. లాభాలు వీళ్ళకు తగ్గేటువంటి రోజు. కొత్త ప్రయత్నాలు సక్సెస్ఫుల్ అయ్యేటువంటి రోజు. ఇండైరెక్ట్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది వచ్చేటువంటి రోజు ఈరోజు. జాగ్రత్తగా ఉండాల్సింది హెల్త్ పరంగా వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా
చిన్న చిన్న విషయాలు హెల్త్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే అది నెగ్లెక్ట్ చేయకుండా ఒకసారి చెకప్ చేసుకుంటే వాళ్ళకి మంచిది. ధన్యవాదాలు.